మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి నెలకో ప్రత్యేకత ఉంటుందండి. అలా ముఖ్యంగా శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతిరోజు దేవుడికి పూజ చేయడం, నైవేద్యంగా పరవన్నాలు, పాయసాలు చేసి పెడుతూ ఉంటాం. అలాంటి టేస్టీనైనా, గొప్పనైనా, వెరైటీగా, హెల్తీగా ఉండే క్యారెట్‌తోని పాయసం చేశానండి. దీనికి కావాల్సిన పదార్థాలు కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చానండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామా మరి? స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని కొద్దిగా నెయ్యి వేసేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాక అందులోకి ఒక కప్ వరకు తురుము పెట్టేసుకున్న క్యారెట్ తురుము వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయాక ఇందులోకి ఒక 250 ఎంఎల్ వరకు పావు లీటర్ వరకు పాలు పోసేసుకొని కాస్త క్యారెట్‌ని ఉడికించుకోవాలి. క్యారెట్ ఉడికిపోయాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు దంచి పెట్టేసుకున్న ఇలాచీ పొడి, అలాగే 4 టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసి కాస్త చిక్కపడనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని ఫ్రై చేసి పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఇలా నైవేద్యాన్ని పెట్టేసుకోవచ్చండి. కొద్దిగా టేస్టీగా, వెరైటీగా ఉండడం కోసం పిల్లలకి మాత్రం టూటీ ఫ్రూటీ చెర్రీస్‌తో గార్నిష్ చేశామంటే ఎంతో టేస్టీ హెల్తీనైన క్యారెట్ పాయసం రెడీ అండి.